సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం, సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం, సినిమా తీస్తాం, సినిమా తీస్తాం, మళ్ళా సినిమా తీస్తాం. Congratulations everybody. 2 రోజుల్లో సూపర్ హిట్ అయిపోతుంది అనుకున్నారా? Congratulations everybody. Everybody deserves this. The fact that it's on top 1 in Netflix, beyond all the English series and stuff, it's amazing. Whenever there is heart and humor, I think it's a winning combination. Let's keep it simple. You can all go one by one and listen to each one talk. Sindhu. Yes. I just want to thank Praveen for taking a chance with me because I didn't even know Telugu to start with. And I just wanted to do it because the story was just amazing. It was the story that even made me want to just come and just be part of it some way. I had tested for Family Man and I regretted that moment so much that I was like, oh, will I ever get to work with them again? Did I miss out and everything? And I felt really terrible about it for the longest time. Praveen told me that you guys recognized me from that sample. And really, that was the best moment for me, that somebody could remember me from a test or something that was like shot a year ago. It means a lot. I mean, that shows how much you care about your actors and the people you work with. And that's why I was like very happy to just be like, yeah, okay, I'll do whatever you want me to do in the film. It's fine. But then the role really got developed once you guys came on board. And it felt like a bonus, really. I had no expectations and it just felt like a bonus that you all sat and developed this and gave me this to play. So I'm just extremely thankful to both Praveen and Rajan DK sir and KP and Vasant. అసలు కెమెరా ఫేస్ చేయని పర్సన్ ని కూడా ఒక కెమెరా ముందు ఆడిపించిన మన ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ప్రవీణ్ సార్ ఎందుకు ఇంతలా నన్ను నమ్మి ఒక పొజిషన్ తీసుకొచ్చారంటే నాకు అర్థం కావటం లేదు. అందరిని ఇమిటేట్ చేయడం ఇవే తెలుసు తప్ప నాకు కెమెరాని ఎప్పుడు ఫేస్ చేయలేదు. అలాంటిది ప్రవీణ్ భయ్య అసలు ఈ రేంజ్కి తీసుకెళ్తాడని నేను ఊహించలేదు సార్. ఇంతలా హిట్ చేస్తాడని కూడా అనుకోలేదు. చాలా మంది వరకు గుర్తుపడుతున్నారు సార్ నన్ను. ఇన్స్టాగ్రామ్ లో ఫిల్ అయిపోయి ఇంకా కంటిన్యూస్ గా మెసేజ్లు ఇస్తూనే ఉంటున్నారు సార్, యాక్టింగ్ చాలా బాగుందని. ఈ సక్సెస్ ని ఇంట్లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. మా విలేజ్ కి వచ్చేసి మూవీ అంటే అసలు ఎవరికి ఏం తెలియని రేంజ్ లో మేము ఒక మూవీలో ఒక యాక్టర్ ని చూసినట్టు చూస్తున్నారు మా విలేజ్ మొత్తం. అది చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. అండ్ వికాస్ గారు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. నాకు ఈ నేమ్ వచ్చిందంటే ఆయన చాలా వరకు నాకు మూవీ టైంలో హెల్ప్ చేశారు. ఆ స్లాంగ్ విషయంలో కానివ్వండి, డైలాగ్ విషయంలో కానివ్వండి, కెమెరాకి ఇటుపక్క చూడాలి అటుపక్క చూడాలి, అలా అయితేనే మనం కనిపిస్తాం, ఆ విధంగా చాలా విధంగా హెల్ప్ చేశారు ఉమ్మగారు కానీ, తర్వాత మయూర్ గారు కానీ. వీళ్ళంతా నాకు ఎస్పెషల్లీ చెప్పాలంటే కేపీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. కొన్ని విషయాల్లో నాకు బాగా హెల్ప్ చేశారు. ఏమైనా భయపడుతుంటే దగ్గరకు వచ్చి ఏం పర్వాలేదు నువ్వు ఆల్రెడీ చాలా చేసేసావు అనేసి కొంచెం ధైర్యం చెప్తుండేవారు. ఇంకా శిరీష్ సార్ అయితే మమ్మల్ని అందరినీ ఒక రేంజ్ లో లేపేశాడు తన మ్యూజిక్ తో. అందరికి ఎంత కనెక్ట్ అయ్యామంటే అది శిరీష్ గారి వల్లే. అపూర్వ గారు, సాగర్ గారు, మీరు లేదే మేము లేము సార్. రాగ్ మయూర్ మరిడేష్ బాబు అసోసియేషన్ అంటున్నారంట. ఒక వీడియో పంపించారు ఎవరో, వేర్ దట్ గైస్ రెడీ టు స్టార్ట్ యువర్ అసోసియేషన్ ఇట్ సీమ్స్. ప్లీజ్ గో అహెడ్ సార్. చూస్తారా మీమ్ చూస్తారా అందరూ? మరిడేష్ బాబు పోజ్ ఇట్లా పెట్టుకుని ఇట్లా పోజ్ పెట్టుకున్న పోజ్. యా, లాట్ ఆఫ్ మీమ్స్. అసలు ఇట్స్ flooding. Super viral right now. It's super viral. Vectors already and 365 days మీకు థ్యాంక్ యూ చెప్పిన. I might sound dramatic and everything, but seriously from my bottom of the heart, to both of you, seriously. So I'm again out of words, so maybe I'll keep expressing through social media whenever I get it. And thank you Praveen, thank you so much. అసలు బ్లడీ నో ఈగో ఏంట్రా బాబు నీకు. అసలు 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 డైరెక్టర్ లానే ఉండడండి అసలు. ఐ మీన్ సీరియస్లీ అసలు ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ గెట్ ఎ డైరెక్టర్ లైక్ దిస్. Seriously, and all the co-actors, and hats off to the ADs, more than the director and my co-actors, whatever, hats off to the ADs. Bloody they got abused. అసలు ఇంకా ఆ స్లాంగ్ లో అబ్యూజ్ తిన్నారు వాళ్ళు పాపం. అక్కడ ట్రాక్టర్లు బస్సులు ఆపి నాకు ఆ మధ్యలో లైక్ వసంత్ సెడ్ ఆ 3-4 days వాడేమో అక్కడేమో డాక్టర్ ఈ డజంట్ ఈవెన్ క్వాలిఫై యాజ్ అన్ ఆర్ఎంపీ. ఈ సెడ్ ఐ గాట్ నిమోనియా. నాకు అసలు ఏం అర్థం కాలే. ఫస్ట్ ఫిలిం అసలు
I don't know. See, these you guys have put some money, and I have lot of scenes. అసలు ప్రొడక్షన్ మనీ ఏమైపోతుంది ఏంటి అసలు అసలు అర్థం కాలేదు. దెన్ రాజ్ సార్ కాల్డ్ మీ అండ్ సెడ్ ఇట్స్ ఆల్ ఓకే, లుక్స్ లైక్ యూ హ్యావ్ లెస్ ఇమ్యూనిటీ, ఫైన్, నో ఇష్యూస్, జస్ట్ గెట్ వెల్ అన్నారు. దెన్ కొంచెం బెటర్ అనిపించింది. దెన్ ఐ వాస్ బ్యాక్ ఇన్ టు యాక్షన్ అండ్ ఐ హ్యాడ్ a freaking time playing Maridesh Babu and now అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఒక చెయ్యి అయితే పని చేయట్లేదు, లెఫ్ట్ హ్యాండ్, ఆ ఫోన్ అన్న మరిడేష్ అన్న అసలు I was a nobody and suddenly people are like అన్న ప్లీజ్ అన్న ఒక మెసేజ్ అన్న ఒక హాయ్ కొట్టన్న ఇదన్నా అదన్నా. అసలు ఏంటో బాబు అసలు నేను ఎవర్రా బాబు, why are you getting so excited? But then I thought I was on the other side just 3 days back, trying to get attention and I got some couple of calls from two really good directors and everything is going on. So I just wish that I stay grounded. I just pray to God that I stay grounded. ఇంట్లో చెప్పెట్టు, నేను ఎప్పుడెప్పుడు గాల్లో తేలుతానని ఒక 2 ఏంటి నాకు, నేను గ్రౌండెడ్ గా ఉంటాను అని చెప్పాను. ఇంట్లో చెప్పేస్తా ఫస్ట్ ఆ విషయం. ఆవిడ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. I assure you, all of you will be the first choice, second choice immediately when they think of a film. Rajan DK sir and Praveen Garu and Apurva and Sagar sir and Sirish Garu. Pratyekanga flowers meeke sir. Thank you so much. Scene చేస్తుంటే ఆ ఫీల్ అనేది, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉంటారు, ఒక హస్బెండ్ కి ఇలా హెల్ప్ చేయడం అనేది, ఇవన్నీ చూసి నాకేం అర్థం కాలేదు. అసలు లైఫ్ అంటే పెళ్లి కాలేదు, లైఫ్ లో అన్ని చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతుందని ఒక ఫీల్ వచ్చింది. తర్వాత మ్యూజిక్, శిరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా 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 ఆ మ్యూజిక్ కి మా వాళ్ళైతే పిచ్చోళ్ళు అనుకోండి. ఇంకా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ మీ సాంగ్ పాడడమే ఎక్కడ చూసినా అలా గాల్లో ఉన్నట్లనే ఫీల్ ఉంది మాకు అందరికి. సడన్ గా ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని మాకు అస్సలు నేను అనుకోలేదు సార్. First reviewer called me and he said, oh my god, I love this film. Adi cheppi, I want to say one scene that really touched me is when she wears that shirt and goes to the fields. That is such a beautiful scene. One word not done. Actors abba enta baagundi, evaru veelu ekkadi nunchi pattaru aa level lo. చాలా చాలా థ్యాంక్స్. నా లైఫ్ లో బెస్ట్ ఇది. నేను హ్యాపీగా నవ్వడం అంటే ఈ సినిమా చేసిన తర్వాతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. రియల్ గా అంటే ఏం జరుగుతుందో తెలియదు సార్ అసలు 3 days నుంచి. I don't know what's happening. ఏదో అవుతుంది, నిద్ర పట్టట్లేదు, ఆకలి అవట్లేదు, ఏముంటే తినడం ఊరికే. We're just going with the flow of life. Because it's been a very difficult journey all right from the day one. But somehow I never wanted to go back. వచ్చేసాం, I have to be here అనే ఒక సంకల్పంతో ఉన్నా. So this movie has got me everything what I really lost in the last 9-10 years. మొన్న ఒక లైవ్ లో we were talking, ప్రవీణ్ బాగా టార్చర్ పెట్టేవాడు కదా అని. అంటే ప్రాబ్లం ఏమంటే ప్రవీణ్ కట్ చెప్పుడు సార్, అస్సలు కట్ చెప్పుడు. ఇంకా కట్ చెప్పుక ఎన్నో డైలాగులు ఈ మూవీలో కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి. అది చాలా. I saw one. So somebody was saying when they saw you speaking in an interview, how normal and polished and urban you're sounding. That guy was like surprised that you are the same person in that movie speaking like that. And somebody was like really surprised that I've seen. A lot of people were surprised that the people in this movie are actually different people and AC. Exactly. The response actually, I'll tell you a small story. There is one guy, he sent a message, a big message saying that movie చూసే ఒక మూడ్ లో లేదు సార్, నా సిచ్యువేషన్ అలా లేదు, I'm going through a very bad situation. My mother is a COVID-19 patient. My wife is also COVID-19. I have a 3-year child. She's at home and I don't know what to do. But still, he said that last ku ఇంత స్ట్రెస్ లో ఉన్నాను, నాకు ఇప్పుడు ఒక స్ట్రెస్ రిలీఫ్ ఉంది, ఐఎమ్ స్పీచ్లెస్ బేసిక్లీ. సో దిస్ ఈస్ హౌ ది రెస్పాన్స్ ఇస్. అండ్ ఇంకా కొందరు అయితే టికెట్ డబ్బులు ఇస్తాం, అకౌంట్ నంబర్ పంపిండి అంటాడు. I could sense a lot of frustration in you. Each person you remember about something about each person, right? Like KP is always working all the time. I just remember that bit, the frustration that you were baggage that you were carrying for years. You want that one moment of
exalting victory. As soon as this movie started picking up speed, we knew ఇంకా pretty much ముందు రోజు అర్థమైపోయింది. So we knew. I almost sent a message to Praveen saying, get ready for the onslaught, don't go crazy anesi. This is our payoff. At least mine and DK's payoff is just seeing so many happy people and trying to do whatever we can and being part of this. Amazingly, this is crazy. It's going to hit us for a very long time. రెండు రోజుల్లో ఎవరికి తెలీదు ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ వస్తుంది. డే ఆఫ్టర్ టుమారో ఆర్ 3 days from now trailer is going to hit. This is amongst us internal, the much awaited news. But it was supposed to be 14th, and we said no, and take both and let it shine. And it was the best day we have. It was very short period of time. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you so much, sir. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఒక మెడిసిన్ సార్. మెడిసిన్ అయిపోయింది అందరికీ. ఇప్పుడు వికాస్ వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు. ఆయన నాకు కూడా మెసేజ్ పెట్టారు. యాక్చువల్లీ ఈయనకి ఎంత కష్టం ఉన్నా కూడాను ఈ సినిమా చూసి ఇంత కూడా మెసేజ్ పెట్టాడంటే ఆయనకి ఆ సినిమా ఎంత బాగా ఎఫెక్ట్ అయింది. ఒక మెడిసినే కదా, ఆయనకు ఒక రిలీఫ్ వచ్చేసింది. మామూలుగా యూత్స్ కి మనం సినిమా తీయాలా అనే వాళ్ళకి ఒక బలం వచ్చేసింది. నాకి ఎక్కువ మెడిసిన్ లో ఎక్కువ డోసు అనక నేను ఒక 10 ఏళ్ల నుంచి థియేటర్ లో వర్క్ చేసుకొని మళ్ళీ ఫిలం లో వర్క్ చేస్తా ఉంటే కూడా ఎక్కువ నన్ను ఎవరు అంటే ఆడుకునే వాళ్ళు, వాళ్ళకి ఆన్సర్ అయింది. మళ్ళీ నాకు విశేషంగా ఒక ఐడెంటిఫై అయింది. మళ్ళీ నా డ్రీమ్స్ ట్రూ అయింది, డబల్ ట్రూ అయింది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రవీణ్ సార్, కేపీ మేడం, వసంత్ సార్ వేసేసి శిరీష్ సార్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆర్టిస్ట్ కి ఒక స్కిల్ ఉంటది, దాన్ని చూసే కళ్ళు మళ్ళీ వినిపించుకునే చెవులు కావాలి. సామాన్యంగా కళ్ళు చెవులు అంటాం కానీ అంటే దాన్ని వెనుక అంటే ఎక్కువ ఉంటది. కేపీ మేడం ఒకసారి వచ్చేసి, నేను కొండపైన ఉన్నాను, మా కోలార్ లో ఒక కొండ ఉంది, ఆ కొండపైన 7 పల్లెలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆ పల్లెలో ఇందాక కూడా ఒక్క బోర్వెల్ కూడా వేయలేదు. అక్కడ ఉన్నాను నేను. అక్కడ వచ్చేసి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయింది, నేను మర్చిపోయాను దాన్ని. మళ్ళీ నేను మామూలుగా ఉన్నప్పుడు కాల్ వస్తే చాలా సంతోషమైంది. యాక్చువల్లీ ఎంత సంతోషం అంటే ఇప్పుడు ఆడిషన్ పంపించిన డైలాగ్ చూసేసి వేరే ఇంట్లో ఉన్నాను నేను. మా ఫ్రెండ్స్, మా గురువు వాళ్ళ ఇంటికి పోయినాను నేను. అక్కడే ఏదో ఒక సీర్ తీసుకొని ఇట్లా చుట్టేసుకొనేసి అక్కడే ఉండే కరివేపాకు చెట్టుని పెట్టుకొని కూరగాయలాగా కూరకంతా అట్లా పెట్టుకొనేసి ఆడిషన్ చేసి పంపించాను. అది చాలా నాకు బాగా విజువల్ గా అట్లే కనబడుతుంది. మళ్ళీ పోయే కొందికి బాగా ప్రవీణ్ సార్, రమ్య మేడం కానీ బాగా ఆదుకున్నారు. నాకు ఒక దిగులు ఉండేది, బెంగళూరు అంటే నాకు చాలా దిగులు. నాకు అంటే ఈ ఏరియాలో ఎలాగో ఉంటావే అని. అప్పుడు మధ్య రోడ్కి వెళ్ళిపోయి ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ వచ్చాను, నాకు తెలుస్తా లేదో, ప్లీజ్ చెప్తారా అనేసి. కొందికి వాళ్ళే వచ్చేసినారు కారులో. అంత ఆత్మీయంగా నన్ను తోడుకొని పోయేసి మళ్ళీ అందరి జొతలో కలిపేశారు. ఇదంతా నడిచేదానికి అందరూ కారణాలు. పెద్ద కారణాలు అయితే మీరు, మళ్ళీ ప్రవీణ్ సారు. ఒక స్పేస్ దొరికింది, నేను యూజ్ చేసుకున్నా, అది నాకు డబల్ గా ఇస్తా ఉంది. అంతే, డబల్ ట్రీట్మెంట్ ఇస్తా ఉంది, నాకు డబల్ పేమెంట్ లాగా అనిపిస్తా ఉంది. I truly cherish and believe, and I'm so thankful for each and everyone to be part of this journey. And I won't call it like how professional it was. It's all our together journey from one point to now, seeing this on Netflix at number 1st position, and it's amazing to see over here. And Praveen, I'm getting so many calls from Whistling Woods. I have told a lot of people to call you, and including the professors. I must say that Akhil and Vikas and Sandeep become like a brotherhood, and it is like crazy. I had a lot of fun shooting it, and it was extremely challenging, because from understanding the language, moving to the story and the scene and the narration and everything was very chaotic. But I will never have this kind of fun ever in any other project, I must tell you all. And thank you for a beautiful journey.
and I'm so happy and so thankful to be part of this team. And I love you all. Love you all. Lot of respect. There are a few people that I would really like to just thank in my life, and that would first go to my school. My school is a non-profit organization. It gave me the courage to dream of a better life for myself and for my family and for my community as well. It's because of my school that I'm like literally like I've got into sports, and well, sports is like a therapy for me, because sports is one way where you just control yourself. Like you get the chance, like when I have the ball between my legs, I can do what I want with it, and nobody else can make a call on that. It gives me strength in a very different kind of way, because I know that getting into acting is like a luxury for some. But then when Ramya and Praveen came along and they kind of believed that I could do it, that's what motivated me to actually do it as well. I know all actors have this, like, where you have to make a decision between doing what has to be done at that moment and keeping your dreams aside for a while. But with Ramya and Praveen, they actually kind of were like a catalyst for my dreams, because I was almost going to give up. Yes, and obviously Raj and DK, because you want to achieve a lot in life, but sometimes you just do not have the right platform, the right opportunity, the right resources at your feet. You guys like believed and had faith in every single one of us against all odds, basically, because you had your own reasons to not take the risk to do it or take the risk to do it, but you guys still went ahead and did it, which I think is tremendous, because you guys have given us hope. I think that's the biggest thing you can gift anybody. And also for my team, guys, you guys were so wonderful, and I really like the crew for their tremendous patience and dedication, guys. I know that actors still get the time to go and like take a leisure time because we can go wait for a shots, but the crew, you guys don't have that. You guys don't have that space for taking rest, or you don't have that space to chill, basically. You guys have to be on the clock 24/7 no matter what. So I would like to really thank the crew as well. So yeah, thank you. I saw the short film and then the process started and all. Even on the shoot, like there were challenges, but with a small team, it becomes easier. I didn't have to say much, and actors were really good. Team was so supportive. Deepak, Vamsi, they just ran. Whenever I told them we have to stop the cars, we have to stop the vehicles, it was a beautiful process. The locations were so good, and the heart of the film is in story. I would like to thank for the freedom I had got to explore things. I have spent the most time on this film, and it was like sitting for like day and night and spending time on ambience. A lot of ambiences I recorded on the shoot, like on locations, which I never get to do. When I got to know that it's going to Hyderabad for mix, I was little worried. And then when I got to know that it's Kanan who's mixing the film, and when I went there, when I met them, it was beautiful. థ్యాంక్స్ టు ప్రవీణ్ గారు అండ్ మీకు రాజ్ అండ్ డీకే సార్. ఇదంతా మ్యాజిక్ లాగా అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తర్వాత సెకండ్ ఫిల్మ్. యు ఆర్ ద లక్కీ మాస్కట్. నువ్వు ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా సూపర్ హిట్ అంటావు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సినిమా చూసాను, సూపర్ ఉంది సినిమా. అరే నేను నీ ర్యాప్ చూసాను సినిమా తీసినాము అనేది. అవును సార్. ఫస్ట్ కొన్ని రోజులు సినిమా లుక్ లోనే ఉండండి, మళ్ళీ అందరిని ఎక్స్పోజ్ చేద్దాము అని మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను ఆ వీడియో. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న. I also met Praveen Bhaiya and Vasant Bhaiya in Film Bazaar అనమాట. అప్పుడు కలిసాను, అండ్ దెన్ లైక్ 1 month తర్వాత కాల్ చేసి దే షోడ్ మీ ద షార్ట్ ఫిల్మ్, 40 minute షార్ట్ ఫిల్మ్ చూపించారు. At the end of the film, I cried. I watched the film again, మళ్ళీ సబ్ టైటిలింగ్ చేసినప్పుడు ఎప్పుడో, అండ్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్. అండ్ మొన్న నెట్ఫ్లిక్స్ లో చూసినప్పుడు కూడా I had the same feeling అనమాట. Thank Praveen Bhaiya, KP, thank you everyone, and congratulations to all of us. Apart from Sirish, I think ప్రవీణ్ తోని ఎక్కువ ట్రావెల్ చేసింది నేను. ప్రవీణ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని తెలిసి he messaged him on Facebook. One shot was there, it was on a bike. Right before that shot, Praveen ఏం చేశాడంటే ఆ బైక్ మీద he just slept on the tank and he just kept the camera like this. Protagonist who was driving the bike, he drove the bike like what 5 to 10 kilometers, like with having Praveen on that. So that time I saw a person having so much of passion towards the thing he's doing. This guy inspired me to love cinema, to come into filmmaking. Because of him, I came to know about world cinema. After Cinema Bandi, I went to film school. Before that, anta Praveen, నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ ప్రవీణ్ తోటే. I was there with him every project. So అక్కడ ప్యాషన్ బండి మీద కెమెరా పట్టుకుని అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే రాత్రిపూట
while he was sleeping, he used to shout in the night, like in the sleep, action cut అని అరిచేవాడు. రాత్రి 2 కి 3 కి. రమ్య ఇంకా అరుచి రాత్రి పూట. He still do that. Seriously, every night he'll do that. After this movie, I went to film school. I was very much experienced even before film school. Because of Apurva, I learned discipline. Thanks, Apurva. Very nice. Good to know. I have a small question. I want you to be little detail about working with Apurva, please. Rohit, I don't even know what the question meant, but Rohit froze at that question. No. This team is mad passion. Because of that only, I think we are here. Nobody can deny that. My emotional breakdown started in the morning, I think. I wrote a long post already, and I never thought of being a filmmaker, at least when I joined my IT. I don't know what started, and the whole thing went on a roller coaster ride and snowball effect, and here I am. I used to watch films on Netflix. I used to wait for films on Netflix. And now, when I opened Netflix, it was Cinema Vanda, and I couldn't control my tears. It was such a moment. Okay, sir, and Raj sir, who back us, their creative inputs or confidence they give to the team, I don't think anybody can do. Vasant, Katie, and Praveen have been really the pillars of this film. Vasant's that innocence and genuine, because of the genuine writing only, I think all of this has come, and all the actors have done more than 100%. And Praveen, because of you, we are here. And thanks, Ramya, for being a pillar of support to Praveen. Without the spouse, it's impossible. మంగాది వి హ్యాడ్ ఇట్ లైక్ తిడుతుంది మంగా అని చుట్టూరా రౌడీలు వస్తాయి అని అనుకున్నప్పుడు సాగర్ సెట్ తిట్టడం ఎందుకు చితక్ కొట్టొచ్చు కదా వాళ్ళందరినీ, ఇట్ విల్ బి ఫన్ రైట్ అని. బికాస్ ఆఫ్ సాగర్స్ ఇన్పుట్ దట్ బికేమ్ లైక్ మల్టిప్లైడ్ 100 times అన్నమాట. సో యా సాగర్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ నేను ప్రవీణ్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాడు నాకు ఈ సాంగ్ కాదు వేరే సాంగ్ కావాలి అని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాడు. హీ మేడ్ మీ బికమ్ అ బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ గేవ్ మీ ద ఛాన్స్. అండ్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు హిస్ బీన్ అ టెరిఫిక్ ఫ్రెండ్. హీస్ అ గ్రేట్ డైరెక్టర్, హీస్ అన్ అమేజింగ్ స్టోరీ టెల్లర్. రాజన్ డీకే గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మై అబిలిటీస్. ఐఎమ్ హియరింగ్ సో మెనీ రివ్యూస్ అబౌట్ వసంత్స్ రైటింగ్. వాట్ అ బ్యూటిఫుల్ innocent writing and చెప్పేసి. And KP has usual Mummy ji. Sindhu, have you already seen your memes that like a lot of people want you on their crush list? Chimana Mandi Superhit. Okay. Thank you to Vijay Garu. He made my journey in the music, the last phase of recording and mixing and నాకు ప్లీజింగ్. ఇట్స్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. You've been a mentor to me, man. He's been a mentor to me. So We did fabulous job, Suresh. Superb job you did. Thank you so much. Our longest collaborator in this film for a very long time. Okay, 8 years we've been collaborating. Vijay, every time we ask something, he gets it done. Vijay entered the film much later, but he made it. He became the primary member immediately. He's our permanent executive producer. So yeah, thank you Vijay for doing everything. D2R అంటే అది నాది, దట్స్ ఇట్, అంతే. రాజ్ డీకే అంటే అది నాది. If Sir says do something to anybody, you should just do it without thinking. You don't need to ask questions. True, Pratha. Pratha has done Stree with us, The Family Man with us, now Cinema Bandi, so hat-trick for her already. I really have to say, like when I was on shoot, I was actually wondering how are you guys shooting with like 15 people in the middle of nowhere. It was actually I mean, I worked with Sir from Stree to everything possible, but I think Cinema Bandi was fun because it was one of a kind. It was different. Like there were sheep and bakris and cows and like it was great. ఫస్ట్ లో ప్రవీణ్ పాపం వచ్చి చెప్పినప్పుడు నాకు ఇంత డబ్బులు చాలండి అయిపోతుంది అన్నాడు. దానికి ఇంటూ అని వేసుకోవచ్చు కొన్ని ఎన్ని ఎంత అయిందో. And it's going from our pockets. My accountant was calling and saying, "Are you crazy? Endu double పెడుతున్నారు మీరు" అని.
Chala mandi said don't put your name on the film because it's, you know, you don't make beyond a certain thing. And we went through it firsthand, D for Dopidi, and in those days after Go Gone, whatever. So it is tough, but I always feel for it. I always feel that you have to take that risk. It's also where we come from. We made flavors with everybody giving $1,000, $2,000 అందరిచ్చి కలిపి చేసిన సినిమా దేం రాలేదు, ఒక్క పైసా రాలేదు. Everybody lost their money. It gave us great recognition and acclaim and everything, but no monies. మళ్ళీ వెనక్కి వెళ్ళి పని చేయాల్సి వచ్చింది to make up for that money. So you know how much money matters. So when we make a movie also, we're very conscious of the budget. చెప్తారు కదా మెడికల్ మిరాకిల్ జరుగుతుంది అని, ఆ టైప్ ఒక మిరాకిల్ జరిగింది అనమాట. మాకు కలిసిన తర్వాత యాక్చువల్ గా ప్రవీణ్ వాజ్ ఆన్ హై అనమాట. బైక్ నడుపుతూ ఉంటే ఒరే స్లోగా నడపరా, గుద్దేస్తాను దేనికైనా. లైక్ అంటే లాస్ట్ 2 years వర్ లైక్ బెస్ట్ ఇయర్స్ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాపెన్ లైక్ పర్ఫెక్ట్ అనమాట. లాస్ట్ 2-3 days మొబైల్ ఇలా పట్టుకునే ఉన్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఐ డోంట్ నో ప్రవీణ్ అసలు ఎలా నన్ను బిలీవ్ చేశాడో తెలీదు. ఐ సెంట్ హిమ్ సమ్ 50 page స్క్రిప్ట్, హీ రెడ్ ఇట్ అండ్ వి మెట్ అండ్ వి ఇమీడియట్లీ స్టార్టెడ్ వర్కింగ్. సో I want to thank Praveen. Thanks so much. Like last 10-15 years nunchi I've been doing blogs and short stories and all, but ఇది సడన్లీ చేంజ్డ్ మై లైఫ్. అంటే ఒక ఛాన్స్ వచ్చింది లైఫ్లో, ఇంకా దెర్ ఇస్ ఎవ్రీబడి గేవ్ దేర్ 100% అనమాట. సో అంటే నాకు ఇంకా స్లోగా నమ్మకం వస్తుంది, ఓకే మనం కూడా రాయగలనరా, పర్వాలేదురా అని. అంటే ఇన్నాళ్ళు లైక్ ఐ వాజ్ లైక్ ఓకే చూద్దాము, బట్ రైట్ నో కొంచెం ఓకే పర్వాలేదులే అని, బికాస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. Vasant, and we were going, you, DK, me, DK, you, all 4 of us were sitting and going through each line. And every time we were suggesting, he seemed saripodemo, whatever, whole discussion, brainstorming was going on. Right. Every time you came back, each time you genuinely surprised. You always had something better than what was suggested. ఆల్రెడీ మాకు తెలిసేమో ఇప్పుడు మాకు కుదరదు ఇంత ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి అని మాకు అప్పుడే తట్టిందేమో, అందుకే ముందే చేస్తామేమో అనిపిస్తుంది. దిస్ ఫ్లాప్ వర్క్ పిక్చర్స్ గోవా ఫిల్మ్ బజార్ 14,000 టికెట్ అన్నాడు అన్నమాట. ప్రాజెక్ట్ లోకి ఆన్ బోర్డ్ అయ్యేటప్పటికి there was this proper cast అన్నమాట. వాళ్ళకి వర్క్ షాప్ ఇవ్వడం జరిగింది. those characters were already ready, you know, writing చాలా ఈజీ అయిపోయింది. the years నుంచి వెయిట్ చేస్తున్న టైం, when the right time came, it happened just like this. I mean, the way Praveen, we work is anybody can speak, anybody can come up with ideas, but then Raj and DK sir దగ్గరికి వెళ్ళినప్పుడు they were also like that. I was really surprised. Sir, thank you so much. Really salute you guys. Me, Praveen, Vasant, we had so many conflicts. We were fighting over stuff and all. Shoot ki malli వెళ్ళాలని ఉంది. ఫస్ట్ టైం ఒక బాబుతో అలా వర్క్ చేస్తున్నప్పుడు it was so professional. మేము వేపాకు ఇది ఇచ్చాము తనకి నవ్వమని. తను షార్ట్ లాంగ్ టేక్ ఉండింది, ఫుల్ మాస్టర్ షాట్ తీసుకున్నాము, ఫుల్ చేస్తాడు. చేసేసి అంతసేపు ఏం ఎక్స్ప్రెషన్ లేదు, అయిపోగానే పట్టుకుని చేదు షుగర్ అంటున్నాడు. సో హీ వాస్ హోల్డింగ్ ఇట్ ఫర్ దాట్ లాంగ్. ఎక్స్ప్రెషన్ తెలియనే లేదు ఫేస్ లోని. సమ్వేర్ యు నో యూనివర్స్ కొలాబరేటెడ్ అండ్ గేవ్ us all these actors, all the cast. It was like పర్ఫెక్ట్. ప్రవీణ్ కి మాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే షూట్ కి అంత తొందర టైంలో వెళ్ళడానికి కూడా actors. Apurva, I've learned so much from Apurva. I mean, since we're doing in indie, right, the stuff she came up with, all the DIY stuff, that was so amazing. I don't know what we would have been into, all the other areas and all. Thank you so much. See, one thing with this film is everybody is so passionate. మా పేర్లు బయటకు వస్తాయి కానీ డైరెక్షన్ పేరు బయటకు రాదు ఎప్పుడు. అది చాలా బాధ వస్తుంది. So I want to talk about Siddharth, about Abhijit, Vamsi, Srinu, I want to talk about Raju, Deepak. అంటే సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంటే మనందరికీ పేర్లు వస్తాయి, నాకు పేరు వస్తుంది, సినిమాటోగ్రఫీ పేరు వస్తుంది. వీళ్ళు ఒక ప్యాషన్, ఒక ప్యూర్ ప్యాషన్ తో తీసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ దమ్ సో మచ్ ఫర్ సినిమా. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద సింక్ సౌండ్ డిపార్ట్మెంట్. అంటే మాకేంటంటే సింక్ సౌండ్ ఒకటి, సినిమాటోగ్రఫీ చాలా బాగుండాలి. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ ఏమ్. అంటే రాజ్ పిచ్ చేసినప్పుడు సార్ కెమెరా ఎక్విప్మెంట్ కానీ సింక్ ఎక్విప్మెంట్ కానీ వీ యూజ్ ద బెస్ట్. సో అక్షయ్ కానీ అపూర్వ కానీ మా ముంబై ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ సినిమాని
వాళ్ళ దగ్గరుండి చేశారు. అంటే ఈ సినిమాకి యూనిట్ లేదు, మాకు యూనిట్ లేదు, ట్రైన్ లేదు, ట్రాక్ అండ్ ట్రాలీ లేదు. నెట్ఫ్లిక్స్ కి వెళ్ళాలి అంటే ఇంత క్వాలిటీ రావాలంటే సినిమాటోగ్రఫీ లేకపోతే చాలా కష్టం. సాగర్ అండ్ అపూర్వ ఏ ఎక్విప్మెంట్ లేకుండా దే డిడ్ ఇట్. దట్ ఈస్ ఆసమ్. అసలు ఆసమ్ 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 ఆసమ్. సింగ్ సాంగ్ అండి, వాళ్ళు లేకపోతే ఐ థింక్ ఇట్ విల్ బీ ఇన్ సమ్ యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. అంటే ఎందుకంటే అంత లోయెస్ట్ ఎక్విప్మెంట్ తో తీసాం మేము సినిమాని. ఇలాంటి అవుట్పుట్ తేవడం వల్ల నెట్ఫ్లిక్స్ కి వెళ్ళింది, మీరు సపోర్ట్ చేశారు. సో దట్ ఈస్ సో మచ్. లిటరల్లీ వెయిట్ చేసేవాళ్ళని. అంటే సన్నే మాకు స్కిమ్మర్స్ కూడా లేవు, వీ డోంట్ హ్యావ్ ఎనీ స్కిమ్మర్స్ ఆల్సో. సో లైటింగ్ ఈవెన్ లైటింగ్ ఉండాలి, దానికోసం క్లౌడ్స్ అన్ని వెళ్ళేవి. సో ఆ ఒకే క్లౌడ్ ఉన్నప్పుడు తీయాలి, ఆ ఎండలో తీయాలి. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద బోత్ సాగర్, అపూర్వ, అక్షయ్. చాలా 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 హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శిరీష్. అంటే తను ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు నాతో, అంటే మ్యూజిక్ కానీ వీటికి కానీ. అంటే అంటే హీస్ లైక్ ఫస్ట్ నేను వసంత్ శిరీష్ కూర్చున్నాం మా ఇంటి బయట, అరే ఈ సినిమా తీయాలరా అంటే. దట్ వాజ్ మేము ముగ్గురే ఉన్నాం, ఎవరు లేరు అప్పుడు. సో అది ఇంతవరకు వచ్చిందంటే వాడు మ్యూజిక్ కి అలా ఇలా కష్టం పడలేదు. నేను వెళ్ళాను, అయితే షూటింగ్ తర్వాత మోస్ట్ కష్టపడేది నేను శిరీషే. ఎవరికి తెలియదు ఆ మ్యూజిక్ ఎంత చేయాలి ఏం చేయాలి అని. సో ఈ అంటే ఎవరికి సినిమా తెలియదు ఎలా ఉంటుందో, రిలీజ్ అయ్యే వరకు నో బడీ నోస్ వాట్ ఈస్ ద మూవీ ఇస్ అబౌట్. సో శిరీష్ కి నాకు తెలుసు హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ దట్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎడిటర్స్ రవితేజ గానీ ధర్మేంద్ర గానీ. దే డిడ్ సో మచ్ ఫర్ ద ఫిల్మ్. ఒక 1.5 hour ఫుటేజ్ ఉంది అక్కడ, దాన్ని కట్ చేసుకొని రవితేజ ఒక దగ్గర తెచ్చాడు. ఫైనల్లీ దాన్ని కట్ చేసి ధర్మేంద్ర ఇంకో దగ్గర తెచ్చాడు. ట్రస్ట్ మీ, ఈ రోజు ధర్మేంద్ర ఎడిటింగ్ చేయకపోతే మన సినిమా ఎంతవరకు వచ్చేది కాదు. ట్రస్ట్ మీ దట్. అంత ప్రిసైజ్ గా ఎడిట్ చేశాడంటే ఇట్స్ సో మచ్ అన్నమాట. అంటే ఇంత ఇంపాక్ట్ఫుల్ రావాలంటే ఇంత టీం ఉండాలి బేసికల్లీ. కేపీ అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు నాతో, కేపీ గాని వసంత్ గాని. మేము ముగ్గురు అంటే ట్రావెల్ అంటే ఈ సినిమా నమ్మాం. అంటే ఫస్ట్ నుంచి చాలా గట్టిగా మాకు ఇదే ఊపు. ఆ రోజు గోవా ఫిల్మ్ బజార్ లో వసంత్కి నాకు వచ్చింది, ఈ సినిమా చెయ్యాలి. ఈ సినిమా అరే ఏమవుతుందిరా మాకు అర్థం కావట్లేదు ఏమవుతుందో. అక్కడి నుంచి యుఫోరియా స్టార్ట్ అయింది మాకు. అక్కడి నుంచి ఇంకా సినిమా బండి తప్ప నా మైండ్ లో ఏమీ లేదు. అసలు ఈ సినిమా రావాలి. నాకు తెలిసి నాకు ఈ రోజు యాక్టర్స్ అందరూ చెప్తుంటే, ఆ లైఫ్లు చెప్తుంటే ఐ వాజ్ సో ఇమోషనల్. మాకు ఏం తెలీదు, నాకేంటి సినిమా బాగా రావాలి అంతే. సినిమా అంటే షూటింగ్ లో కూడా నాకు అంటే ఏమవుతుంది, కేపీ వసంత్ అన్ని చూసుకున్నారు. అంటే నాకు అసలు ఏం తెలియట్లేదు బయట ఏమవుతుందో. ఐ ఓన్లీ వాంట్ సినిమా టు కమ్ అవుట్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కేపీ అండ్ వసంత్ డిడ్ నాట్, నాకు తెలియలేదు. దే డిడ్ నాట్, అంటే నాకు అసలు ఏం తెలియదు ఏమవుతుందో, బికాస్ ఐఎమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ వసంత్ అండ్ కేపీ. మీరు అసలు ఎంత హెల్ప్ చేశారో I can't think. And today యాక్టర్స్ అందరూ ఇంత మంచి పేరు వస్తుందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ నేను చేసిన చాలా తక్కువ అనిపిస్తుంది. అసలు ఇంత యాక్టర్స్, జెమ్ ఆఫ్ అండ్ యాక్టర్స్ వీళ్ళు. ఏమో ఎంత అదృష్టం నాకు తెలియదు కానీ ఇంత జెమ్ ఆఫ్ అండ్ నాకు దొరకడం. షూటింగ్కి వెళ్ళాము, వసంత్ నేను రాసుకుంటున్నాము, షూటింగ్ చేస్తారు అంతే. మాకు కాన్సన్ట్రేట్ చేసింది ఒకటే, స్క్రిప్ట్ బాగా వస్తుందా లేదా. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఐ థింక్ ఈరోజు దే డిజర్వ్ ఎవ్రీథింగ్. అంటే కొన్నిసార్లు డైరెక్టర్ ఉండాలి, యాక్టర్స్ బాగా చేయించాలి కాదు. ఇక్కడ యాక్టర్స్ దే డిడ్ ఇట్ దెమ్సెల్ఫ్. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎవ్రీబడి, వికాస్ గాని, మయూర్ గాని, గణపతి గాని, మంగ గాని. అంటే ఈ రోజు అబ్జర్వ్ చేస్తే ఏ రివ్యూలో కూడా ఒక యాక్టర్ స్పెసిఫిక్ గా బాగా చేయలేదు అని రాయలేదు. దట్ వాస్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక చిన్న పాప నుంచి ఆ చిన్న హేటర్ గారి దగ్గర నుంచి అతను యాత్రలో యాక్ట్ చేశారు. అంటే ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మ్ లైక్ స్ప్లెండెడ్ అనమాట. అంటే ఇది ఏ సినిమాలోనే జరగదు కూడా. ఎప్పుడో ఒకప్పుడు ఒక యాక్టర్ బాగాలేదు, ఇంకో యాక్టర్ బాగాలేదు అని ఉంటది. కానీ ప్రతి ఒక్కరు యాక్ట్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్. ఫైనల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సార్. ఇంత మంచి టీమ్ ని రాజన్ డీకే వాళ్ళు ముందుండి, అంటే యూ ట్రస్టెడ్ ఆన్. ఈ రోజు ఈ సినిమా ఏదైనా సంథింగ్ బాగా వచ్చింది, కానీ ఏదైనా మీ కెరియర్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి నాకు తెలుసు సార్. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ బిగ్ ఫిల్మ్స్, యూఆర్ డూయింగ్ ఫ్యామిలీ మ్యాన్, యూఆర్ డూయింగ్ ఆల్ స్టఫ్.
ఇలాంటి చిన్న సినిమాని ఏమో ఏదైనా అవ్వచ్చు, సినిమా అస్సలు బాగోపోవచ్చు, కానీ రిస్క్ చేశారు కదా మీరు. ఆ రోజు మాకు ఆ రోజు రిస్క్ చేశారు. వి ఆల్ వాంట్ టు ప్రూవ్ సార్, వి ఆల్ వాంట్ టు ప్రూవ్ దట్ మీరు ఆ రోజు మమ్మల్ని నమ్మి, రాజన్ డీకే పేరు నమ్మి మేము అంతా చేసాం మూవీ అంతా. సో ఆ నమ్మకాన్ని మేము ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాం. సో వి ప్రూవ్డ్ ఇట్. దిస్ ఇస్ ఆన్ నెట్ఫ్లిక్స్. Happy for everybody that a journey that actually took more than 2 years plus, right, came to such a unbelievable successful ending. Independent cinema is something very, very dear to me, and this is how it's made. We also did that. I had my boom mic when I called for action and flavors. We used to hold my boom and I say and action, a DK clap kodi pakan kochiste, we used to shoot inte team. And అక్కడ నిల్చుకొని కట్ అని మళ్ళీ చెప్పాలి అనేసి, I used to do it again. So I look at it fondly. I don't look at it like ఎంత కష్టపడ్డాము అని కాదు. So point is that I'm really, really glad this came through. This came through beyond expectations. So enjoy this moment and remember this moment for a long time, and don't lose where you started, because this is exactly where we started a dozen years ago. And stay humble, learn, appreciate, share the success with everybody, credit each other for their thing. But one thing we remember, don't get bitter. అయ్యే కొద్ది ఏమవుతుందంటే you never help the other person anymore. వాళ్ళు ముందోళ్ళు ఎంత ర్యాగింగ్ చేయించినా నిన్ను, you try not to rag the other person, because that is one thing that you didn't have. You wish you had a senior who helped you and didn't get ragged kada. So we didn't have a single person to help us. So I want to be there to help, to try and do this. I can't make so many movies, but whatever we can, we will. I'm glad this worked out, so it gives us more muscle to make another film or another film and take another risk. The next cinema panchedi parledu, but let's keep doing it, and seeing all your faces and the energies and the hard work you put in. This reminds me of where we started. I still feel the same person, and I'm glad that I could relive the independent days nicely, and I want to do it every possible year with another small film, another exciting film. So, enjoy the moment.